రుణమాఫీ కాని ప్రతి రైతుకు త్వరలో రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి గత 5 ఏళ్లుగా రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వారిపైన ముసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం అలాగే డేటా తప్పుగా ఉండటం వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. అధికారుల వద్ద మరోసారి డేటాను సేకరించి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. జూలై 15కి ఆగస్టు 15కి ఖచ్చితంగా ఒక నెల రోజులు మాత్రమే సమయం. అందుట్లో 3 విడతలుగా 18,000 కోట్లు 22 లక్షల ఖాతాల్లోకి మేము బ్యాంకులకు జమ చేశాము. వాటిలో కొన్ని బ్యాంకులు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, ఆధార్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు. వీటినన్నింటినీ కూడా మేము ఆగస్టు 14వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇచ్చి వ్యవసాయ శాఖ అధికారులందరినీ కూడా ఏ ఖాతా అయితే ఎర్రర్ వల్ల ఆగిందో, రుణమాఫీ కాకుండా ఆగిందో, వాళ్ళ రైతు ఇంటికి వెళ్ళి మీరు దాన్ని సరిచేసి అప్లోడ్ చేసి ఆ బ్యాంకు నుంచి ఆ ఖాతాలోకి డబ్బులు వెళ్ళేటట్టుగా చూడమని చెప్పాం. దీనికి అనేక చెలవలు పలవలు అల్లి గతంలో చేసినటువంటి వాళ్ళ దుర్మార్గపు వ్యవహారాన్ని మాకు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము గతంలో రుణమాఫీ ఏ పద్ధతుల్లో జరిగిందో అదే పద్ధతుల్లో కొనసాగిస్తున్నాము. మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారంగా మేము క్యాలిక్యులేట్ చేసి 2 లక్షలు ఇవ్వాలి అంటే ఇంతమందికి ఎంత అవుతుంది అని లెక్క చూసినప్పుడు 31,000 కోట్లు వచ్చింది. 31,000 కోట్లలో పంటకాలం వచ్చింది. భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏదో రకంగా మనం ఆగస్టు 15 లోపల చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది 80% 90% చిన్న రైతులు ఉంటారు కాబట్టి 2 లక్షల లోపు వరకు మనం చేద్దాము. తర్వాత మిగిలింది ఫేజ్డ్ మేనర్లో చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. అధికారాలు వస్తుంటాయి, పోతుంటాయి. పాలనలో మనం ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు. కానీ నిర్లజ్జగా నిస్సిగ్గుగా అన్నం పెట్టే రైతును కూడా ఆందోళన పరిచి ఆయన్ని ప్రేరేపించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ఆడ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి నీచ సంస్కృతి ప్రతిపక్ష పార్టీలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.